our channel K Knowledge, G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గాయ్స్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఆక్వా రంగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఆక్వా రంగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? దీనికి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దేశంలోని మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే లభిస్తుందని దీని అర్థం. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ సందీప్ బాత్రా. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఇటీవల అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? దీనికి ఆన్సర్ దినేష్ కార్తిక్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ చైర్మన్గా ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ చైర్మన్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? దీనికి ఆన్సర్ అచల్ రెడ్డి. తెలంగాణకు చెందిన జనగాం వాసీన. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఇటీవల ఇస్రో అనేది ఏ సంస్థ యొక్క సంయుక్త సహకారంతో 3D లాంచ్ రాకెట్ ఇంజిన్ను సృష్టించింది? ఇటీవల ఇస్రో ఏ సంస్థ యొక్క సంయుక్త సహకారంతో 3D లాంచ్ రాకెట్ ఇంజిన్ను సృష్టించింది? దీనికి ఆన్సర్ విప్రోతో కలిసి సంయుక్తంగా ఇస్రో 3D లాంచ్ రాకెట్ ఇంజిన్ను సృష్టించింది. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, 2024 లోక్సభ ఎన్నికలలో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? దీనికి ఆన్సర్ 2024 లోక్సభ ఎన్నికలలో 65% ఓటింగ్ నమోదైంది. అలాగే 2019లో ఇది 67.4%గా ఉంది. 2014లో 66.44%గా ఉంది. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ జూన్ 2వ తేదీ. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలందరికీ ఆయుర్వేద మందులను అందించే లక్ష్యంతో ఏ కార్యక్రమం ప్రారంభించింది? ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలందరికీ ఆయుర్వేద మందులను అందించే లక్ష్యంతో ఏ కార్యక్రమం ప్రారంభించింది? దీనికి ఆన్సర్ ప్రగతి 2024 అనే కార్యక్రమం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేది ప్రజలందరికీ ఆయుర్వేద మందులను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్ జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్. నెక్స్ట్ 8వ ప్రశ్న, 2045 నాటికి ఏ దేశ స్పేస్ ఏజెన్సీ మొదటిసారిగా శాటిలైట్ మిషన్ను పంపనున్నట్లు ప్రకటించింది? దీనికి ఆన్సర్ సౌత్ కొరియా. సౌత్ కొరియా దేశానికి చెందిన కాసా స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఐస్లాండ్ దేశ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? దీనికి ఆన్సర్ హర్లా థామస్ టాటర్. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఇటీవల పదవీ విరమణ చేసిన భారత ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి ఎవరు? దీనికి ఆన్సర్ రుచిరా కాంబోస్. ఓకే గాయ్స్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.